హలో చెప్పమా. ఒరే, పెళ్లి సంబంధాల్లో ఒక అమ్మాయి ఫోటో చూసావు కదా, అమ్మాయి పెళ్లికి ఓకే అందరా? అవునా? అమ్మాయి నెంబరు నీకు వాట్సాప్ చేస్తాను. ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టం లేదో కనుక్కో. ఓకేమా, లవ్ యూ. అబ్బో, బార్ మొత్తం ఫుల్ అయిందిగా. ఇది తాగుదామా, ఇది తాగుదామా, ఇది తాగుదామా, అసలు ఏం తాగుదాం? వీడేంట్రా పచ్చి తాగుబోతులా ఉన్నాడు. యాహూ! ఎస్ ఎస్. సారీ బ్రో, సారీ సారీ బ్రో, సారీ. వీడెవర్రా బాబు వింతగా ఉన్నాడు. ఏంటి బ్రో అంత ఎగ్జైట్ అవుతున్నావు? ఏంటి మ్యాటర్? మ్యారేజ్ సెట్ అయింది బ్రో. ఎంజాయ్. ఏంటి పెళ్ళా బ్రో? అయితే మరి మాకు పార్టీ ఇవా? సరే బ్రో, నీకు కావాల్సినంత తాగు, బిల్లు మొత్తం నేనే చూసుకుంటా. ఏంటి నిజమా? అయితే బ్యానర్ నాకు హాఫ్ తీసుకురా. నేను తాగుదా? ఏంటి బ్రో, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఆ మందు వైపు చూస్తున్నావు కానీ తాగట్లేదు. నాకు తాగడం అలవాట్లేదు బ్రో, ఇప్పుడే ఎలా తాగాలో నేర్చుకుంటున్నా. ఏంటి నీకు తాగడం అలవాట్లేదా? నేనున్నాగా, నేను చూపిస్తాగా. ఇలా తీసామా, ఇలా పోసామా, ఇలా గిరా గిరా తిప్పి అదే అలా తాగాము, అంతే, సింపుల్. బ్రో, నీకైనా మందు తాగాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఎంత నమ్మే బ్రో అమ్మాయిని, నన్ను వదిలేసి వెళ్ళిపోయింది బ్రో. గుండెల్లో బాధకుంది బ్రో. అమ్మాయిల్ని నమ్మకండి బ్రో. అయినా మనసు పెట్టి ప్రేమిస్తే మోసం, అదే డబ్బు పెట్టి ప్రేమిస్తే లాభం. ఈ రోజుల్లో ప్రేమంటే ఇదే. నన్ను కూడా ఒక అమ్మాయి మోసం చేసేదాకా నాకు ఈ విషయం అర్థం కాలేదు. వీడేంట్రా బాబు కరువులో ఉన్నట్టు తాగేస్తున్నాడు. నా పేరు క్రాంతి, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. నా పేరు ఉదయ్, నాకు ఓన్గా ఒక ట్రావెల్ ఏజెన్సీ ఉంది. నా పేరు సూర్య, మనం బేవర్స్. పంపేస్తారని నో. లవ్ యూ బేబ్స్, లవ్ యూ మమ్మా. వాడెవరు నన్ను అట్టే చూస్తుండా? వీడేంటి తాగిన ఒక గ్లాస్కి ఎంతో ఓవరాక్షన్ చేస్తున్నాడు. ఇంక ఫుల్ తాగితే ఏమైపోతాడు. వాడెవరు నన్నే చెప్తున్నా? ఊరు నువ్వు కూర్చోరా బాబు, కూర్చోరా, తర్వాత చంపేద్దు. కూర్చో ఫస్ట్, కూర్చోరా బాబు. వాళ్ళతో నీకు గొడవలు ఎందుకు? అప్పుడే ముందు అయిపోయిందా బ్రో? చాలా థ్యాంక్స్ బ్రో. నా ఫ్రెండ్స్ కూడా నాకు ఎప్పుడు పార్టీ ఇవ్వలేదు. చాలా థ్యాంక్స్ బ్రో. చిల్లే షర్ట్ అంతా పాడు చేసి. సారీ బ్రో, బ్రో సారీ బ్రో. నా వల్లే నీ
షర్ట్ పడింది. సారీ బ్రో. వీళ్ళ మదర్ కాల్ చేస్తున్నారే, ఇప్పుడు ఏం చేద్దాం? హలో హలో, సూర్య ఎక్కడ ఉన్నావురా? మీ అబ్బాయి ఇక్కడ బార్లో తాగేసి రోడ్డు పక్కన పడిపోయాడండి. అవునా బాబు, నేను చెప్పిన అడ్రస్ కి మా బాబుని తీసుకొస్తావు బాబు? ఏంటి, నేను తీసుకురావాలా? పిల్లల్ని పెంచడం చేతకానప్పుడు కనకూడదు, కానీ ఇలా రోడ్డు మీద వదిలేస్తే ఎవరు తీసుకొస్తారు? బాబు నేను అక్కడికి రాలేను, కొంచెం నేను చెప్పిన అడ్రస్ కి తీసుకురావా బాబు? చా చా, అనవసరంగా 4,000 బొక్క. సారీ బ్రో, కావాలని చేయలేదు బ్రో. సారీ బ్రో, సారీ బ్రో, కావాలని చేయలేదు బ్రో. ఓ పని చేద్దాం, సారీ. వీని ఇంట్లో దింపేసి నా షర్ట్కి డ్యామేజ్ అయిన మనీ తెచ్చేసుకుందాం. నేను వీని ఇంట్లో దింపేసి వస్తాను, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. నేను కాదు బ్రో, మీరు జాగ్రత్తగా వెళ్ళండి, ఓకేనా? బాయ్. ప్రాణం పోయేలా ఉంది నువ్వే లేకపోతే, గుండెల్లో బాధే ఉంది నువ్వే లేకపోతే. బ్రో ఏహే, సారీ బ్రో. సరే నేను ఛా, షర్ట్ అంతా పాడు చేసాడు. సారీ. ఏంటి, ఎవరో చూస్తున్నట్టున్నారు, ఇటువైపే వస్తున్నారే, వీని పడేయడం చూసారా ఏంటి? అయ్యో, ఏమైనా ఏంటి సూర్య వాళ్ళమ్మ, అనవసరంగా ఈ గురించి తెలియకుండా ఫోన్లో కోప్పడ్డాను. చాలా థ్యాంక్స్ బాబు, మా అబ్బాయిని తీసుకొచ్చినందుకు. నేను ఏమైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించు బాబు. సూర్య లేనా? అయ్యో ఆగండి అమ్మా, నేను తీసుకెళ్తాను. లే సూర్య. హే జాగ్రత్త. సారీ బ్రో. ఆంటీ, సూర్య ఎప్పుడు ఇలా తాగుతూనే ఉంటాడా? లేదు బాబు, ఓ సంవత్సరం క్రితం లవ్ ఫెయిల్ అయింది, అప్పటి నుంచి ఇలా తయారయ్యాడు. సరే ఆంటీ, నేను వెళ్ళొస్తాను. ఇదేంటి, నేను ఇంట్లో ఉన్నాను. ఆంటీ, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. నా పేరు ఉదయ్. ఉదయ్, మా 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 నిన్న మా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు కదా. అవునరా, అదేదో కార్డు ఇచ్చాడు, టేబుల్ మీద పెట్టాను చూడు. హలో బ్రో, నేను సూర్యాని. ఏ సూర్య? అదే నిన్న నైట్ మీరు నన్ను డ్రాప్ చేశారు కదా. చెప్పు చెప్పు. చాలా థ్యాంక్స్ బ్రో. మా ఫ్రెండ్స్ కూడా నాకు ఎప్పుడూ హెల్ప్ చేయలేదు. పర్లేదులే బ్రో. బ్రో మీరేమనుకోనంటే నేను మిమ్మల్ని ఒకసారి కలవచ్చా? కలుస్తారా? మేము ఇక్కడ ఇరానీ కాఫీ షాప్ లో ఉన్నాం, వచ్చేసి. ఓకే బ్రో, వస్తున్నా. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్, రా, రా, వచ్చి రా. కూర్చో. రా కూర్చో బ్రో. ఏంటి ఇద్దరు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చున్నారు? నాకు తెలిసి మీ ఇద్దరికి ఒకటే ప్రాబ్లం, లవ్ ఫెయిల్యూర్. నీకేమో లవ్ ఫెయిల్యూర్ అయ్యి 1 year అవుతుంది, నీకేమో రీసెంట్గానే లవ్ ఫెయిల్యూర్ అయింది. ఇంకెందుకు గతాన్ని తెచ్చుకొని లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు? హ్యాపీగా మూవ్ ఆన్ అవ్వచ్చు కదా. ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తే అది గుండెల్ని పిండేసేంత బాధగా ఉంటుంది. ఆ జ్ఞాపకాలని, ఆ నమ్మకాలని అంత తేలిగ్గా మర్చిపోవడం దాదాపు అసాధ్యం. ప్రతి క్షణం అది మనసుని తొలిచేస్తూనే ఉంటుంది. అమ్మో, వీడు మళ్ళీ సోది మొదలు పెట్టాడు. సరే సరే, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి కూడా సేమ్ మీలానే ప్రాబ్లం, కానీ వాడికి నేచర్ క్యూర్ అవడానికి హెల్ప్ చేసింది. ఈ ప్రపంచంలో ఎలాంటి ప్రాబ్లంకైనా మందు నేచర్లోనే దొరుకుతుంది. మీరు నా ఫ్రెండ్స్ లానే, మీకు ఓకే అంటే నేచర్ మీకు క్యూర్ అవడానికి హెల్ప్ చేస్తుంది. ఏమంటారు? ఏం చేయమంటావు బ్రో? ఒక్క 5 days అన్నీ వదిలేసి నేచర్లోకి వెళ్దాం. మీ పాత జ్ఞాపకాలన్నీ వదిలేసి మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయొచ్చు. ఏమంటారు? అయినా మేమెవరో నీకు తెలీదు. మా గురించి ఇంత ఆలోచిస్తున్నావు ఎందుకు? ఏంటి బ్రో అంత మాట అన్నావు?
ఈ ప్రపంచంలో ఎలాంటి ఫ్రెండ్షిప్ అయినా స్వార్థం ఉంటుందేమో కానీ మనకు కాదు. ఎందుకంటే మనం బార్ ఫ్రెండ్స్ కదా. సరే, మీ లైఫ్ మార్చుకోవడానికి ఒక చిన్న అవకాశం. ఆపై మీ ఇష్టం. ఓకే బ్రో, మేము కూడా వస్తాం. అయితే ఒక కండిషన్. ఈ 5 days ట్రిప్లో మీకు మందు తాగాలనిపించినా ఇంకేమైనా అలవాట్లున్నా కంట్రోల్ చేసుకోవాలి. అదేంటి బ్రో, ఈ 5 days దాకా చిల్ అవుదాం అనుకుంటే మళ్ళీ ఈ కండిషన్ పెట్టావు నువ్వు. ఇదంతా కేవలం నీ వల్లే. ఎందుకంటే నువ్వు మొన్న తాగి చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఎంత లవ్ చేసా తాత దాన్ని, నన్ను వదిలేసి వెళ్ళిపోయింది తాత. అది దానికోసం నేను రోడ్డు మీద పిచ్చలా తిరుగుతున్నా తాత. అయినా నా సంగతి నీకు ఎందుకులే గానీ, ఇంత తెలియలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు తాత? అదే మన ఇంటికి వెళ్దాం. నువ్వు మా కోసం స్వతంత్రం, అంత పెద్ద స్వతంత్రం తెస్తే ఈ బాడి సమాజం నిన్ను ఇక్కడ వెళ్ళేసింది. తాత మన ఇంటికి వెళ్దాం తాత, మనం మన ఇంటికి వెళ్దాం. రావా? ఇదే నేను వెళ్తా పో. తాతకు ముందు పోయలేదని అడిగినట్టున్నా. ఉందా తావా? వెళ్ళారా? ముందు పోయలేదని అడుగుతావు నువ్వు? చెప్తా నీ పని. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తున్నా. మంద బాబులం మేము, మంద బాబులం, మందు కొట్ట మాకు మేమే మహారాజులం. అంద బాబులం మేము, మందు బాబులం, మందు కొట్ట మాకు మేమే మహారాజులం. ఎవరా తోచింది? అవును, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి వెళ్ళాలి. గూగుల్ మ్యాప్స్ నన్ను ఇంటికాడ డ్రాప్ చేయి. అడ్రస్ చెప్తా. రైట్ వెళ్ళో, లెఫ్ట్ తిరగో, రైట్, హోల్డ్ ఆన్. ఇదే మన స్టాప్. మనం దిగేది ఇక్కడే. రోడ్డు కట్టంగా వచ్చేసింది మన ఇల్లు. ఏంటి క్రాంతిగాడిలా ఉన్నాడే, ఇక్కడ పడిపోయాడేంటి? రే క్రాంతి, రే లేరా రే, ఏంట్రా ఇక్కడ పడిపోయావు? నేను అప్పటికీ అనుకుంటూనే ఉన్నా రోడ్డు మీద ఎక్కడో పడిపోతావు నువ్వు అని. దొంగ 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 దొంగ. రే నేను దొంగను కాదురా, ఉదయ్ని. ఇందాక బార్లో కలిసాం కదా. నువ్వు దొంగ కాదా? అయితే చేసినాచరా? నీకు ఇలా కాదురా. అమ్మా తల తీరిపోయారా బాబోయ్. గుర్తుకొచ్చింది, నువ్వు ఉదయ్ కదా. అయినా నువ్వు మా ఇంటికాడ ఏం చేస్తున్నావు? మీ ఇంటి దగ్గర కాదురా, నువ్వే తాగేసి రోడ్డు మీద పడిపోయావు. పదా మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. రే 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 రే, నువ్వు ముందు బండి ఎక్కరా బాబు. ఎక్కుతున్నా ఎక్కుతున్నా అమ్మయ్యా. ఎక్కా. పడిపోతావు, గట్టి పట్టుకో. పట్టుకున్నా. నువ్వు పని రైట్ రైట్. ఎంత ప్రేమించాను బ్రో దాన్ని. అది నన్ను మోసం చేసి వెళ్ళిపోద్దా? నా కానీ దొరకాలా బ్రో? దాన్ని చంపి జైలుకి పోతా బ్రో ఖచ్చితంగా నేను. నువ్వు బండా బ్రో, దాన్ని చంపాలి. రే 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 జాగ్రత్త, బండి ఒప్పుకో. రే నీటి కూర్చో, పడిపోతావు. రే 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 జాగ్రత్త, పడిపోతావు. రే ఉప్మాకు రే, ఇద్దరం పడిపోతాం. రే 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 రే. అబ్బా అనవసరంగా ఎక్కించుకున్నాను ఈ దూలాన్ని. పడదొబ్బేశాడు. ఈడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏడీడు? రే పైకి ఎప్పుడు ఎక్కేవరా? అయినా అక్కడేం చేస్తున్నావు? కింద దిగు. వెళ్ళిపోయింది బ్రో. అది కానీ నాకు దొరకాల, నా కాళ్ళ కింద తొక్కి తొక్కి చంపుతా బ్రో దాన్ని. ఎంత నమ్మే బ్రో దాన్ని. వేరే వాడు దొరికిందని రెండు వదిలేసి వెళ్ళిపోయింది బ్రో. ఏం చేయాలి బ్రో చెప్పు నువ్వే. రే నువ్వు ముందు కింద దిగు. నేను రాను, ఈ రోజు దాన్ని చంపేదాకా నేను రాను. ఒరే నువ్వు రారా బాబు, ఈ నైట్ ఇంటికి వెళ్ళిపోయి రేపు పొద్దున వెళ్ళి కావాలంటే ఫ్రెష్ గా చంపేద్దు. దిగరా ముందు నువ్వు, ఫస్ట్ లేట్ అయిపోతుంది. అమ్మయ్యా రారా బాబు రా. దాన్ని ఎలాగైనా ఇవాళ చంపేస్తా బ్రో ఖచ్చితంగా. సరే రేపు పొద్దున్నే వెళ్ళి ఇద్దరం కలిసి చంపేద్దాం. ముందు నువ్వు బండి ఎక్కరా బాబు.
అయినా కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలంటే గతాన్ని మర్చిపోవాలి కదా. అవును బ్రో. మీకు ఓకే అనుకుంటే వెళ్దాం. సరే బ్రో, మేము కూడా వస్తాం. ఓ కలల కథలా కలిసే దూరాలే తీరాలై ఓ జతగా జగమై కదిలే పాదాలే ప్రాణాలై ఇది విధియే విధిగా కలిపే ఊహించని మలుపై దిశలే ఒకటై నిలిచే తొలి వేకువలో ఈ క్షణమే మనకే దొరికే సంతోషం మనదై కడవరకు మనతో నడిచే ఈ దారి. యాహూ, బీచ్ లో ఏట చూసిన అమ్మాయిలే బ్రో, ఎంజాయ్. ఇక్కడ ఇంతమందిని చూస్తుంటే మన జ్ఞాపకాలు ఊరికే మర్చిపోవచ్చుగా బ్రదర్. ఏ సూర్య, సూర్య ఎక్కడికి వెళ్తున్నావు సూర్య? ఏ సూర్య. హలో బేబీ. ఇప్పుడే బీచ్కి వచ్చి రూమ్ తీసుకున్నాం. ఒక్క నిమిషం, నేను మళ్ళీ కాల్ చేస్తా. రే 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 రే, అసలు ఏం చేస్తున్నావో తెలుస్తుందా? సారీ బ్రో, ఏదో కోపంలో నీ మీద అరిచేశాను. సర్లే కానీ నాకు ట్రావెల్ ఏజెన్సీ ఉంది. ఇంకో 1 monthలో పెళ్ళి కూడా ఉంది. అయినా తెలియని స్ట్రేంజర్స్తో ఇలా ట్రిప్కి వచ్చాను చూసావా? అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? ప్రపంచంలో లవ్ ఫెయిల్యూర్ అయింది నీ ఒక్కడికేనా? ఎందుకు బ్రో, ఏ జంటను చూసినా తనే గుర్తొస్తుంది. తను చేసిన మోసం తలుచుకుంటే చనిపోవాలనిపిస్తుంది. చనిపోతావా? మరి మీ అమ్మేం కావాలి? తన పంచప్రాణాలు నీ మీదే పెట్టుకుంది కదరా. అయినా నేను పిచ్చోనేం కాదు మీ అందరితో కలిసి ట్రిప్కి రావడానికి. ఆ రోజు నేను మీ ఇంట్లో డ్రాప్ చేసినప్పుడు ఏమైందో తెలుసా? ఆంటీ, సూర్య ఎప్పుడు ఇలా తాగుతూనే ఉంటాడా? లేదు బాబు, మా అబ్బాయి బాగా చదువుకునేవాడు. మా, నాకు జాబ్ వచ్చింది మా, ఒక వారంలో వెళ్ళి జాయిన్ అవ్వాలి. నా బంగారమే, నా తండ్రే. ఇప్పటి నుండి నిన్ను చాలా బాగా చూసుకుంటానమ్మా. ఏ జాబ్ వచ్చిందిగా, కంగ్రాట్స్ రా మామా. థ్యాంక్స్ రా మావా. కంగ్రాట్స్ రా మామా. థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ రా. నువ్వేవా? సర్లే. ఇంతకీ తనేదిరా? నీకెన్నిసార్లు చెప్పినా మారవేరా, క్యాంటీన్లో ఉంది మింగే. బాధపడ మాకలేరా. వాడు కాదురా బాధపడేది, నేను. నీకు జాబ్ వచ్చిందని. హే, నువ్వు ఇక్కడ ఉన్నావా? అయినా నీకు విషయం చెప్పాలి. నేనే నీకు విషయం చెప్పాలి సూర్య. చెప్పు. మన విషయం మా ఇంట్లో తెలిసిపోయింది. మా వాళ్ళకి నువ్వు అస్సలు నచ్చలేదు. మా అమ్మ వాళ్ళు చెప్పిన మాటే విందాం అనుకుంటున్నాను. కాబట్టి ఇక నుంచి నన్ను చూడడానికి కానీ నాతో మాట్లాడడానికి కానీ ప్రయత్నించొద్దు. ఇదంతా ఇక్కడితో ఆపేద్దాం. లెట్స్ బ్రేకప్. బాధపడమాకు సూర్య, ఆ అమ్మాయి మోసం చేస్తుందని నీకు ఎప్పుడో చెప్పా కదా. అయినా ఆ అమ్మాయి నిన్ను వదిలేసింది వాళ్ళ ఇంట్లో తెలుసు కాదు. నీకంటే బెటర్ పర్సన్ దొరికాడు కాబట్టి నిన్ను వదిలేసింది. ఇంకా నయం రా బాబు, నీకు జాబ్ వచ్చిన సంగతి ఆ అమ్మాయికి తెలియదు. ఏంటబ్బా, ఇంత టైం అయినా అబ్బాయి ఇంకా రాలేదు? అమ్మా, సూర్య, అరే సూర్య, సూర్య ఏమైందిరా నీకు? లేరా? అయ్యో
అమ్మాయిలు పరిచయం అయితే అమ్మను కూడా మర్చిపోతారా బాబు? అమ్మని ఎవరైనా మర్చిపోతారా అమ్మ? ఏదైనా విలువైన వస్తువు మన దగ్గర ఉన్నప్పుడు మనం దాన్ని గుర్తించాం. అది శాశ్వతంగా దూరం అయిన తర్వాతే బాధపడతాం. సూర్యకి ఎలాగైనా అమ్మాయిలో గుర్తు చేస్తాను, అతన్ని మార్చడానికి ప్రయత్నిస్తాను. ఇదిగో నా విజిటింగ్ కార్డ్. సూర్య లేచిన తర్వాత ఇవ్వండి. సరే బాబు. ప్రేమ పొందలేకపోయిన వాడి కన్నీరు మాత్రం అందరికీ కనిపిస్తాయి, కానీ వాడిని చూసి తల్లి పెట్టుకునే కన్నీరు మాత్రం ఎవరికి కనిపించవు. అమ్మా, ఏంటి బ్రో అయినా వాడు అలా వెళ్ళిపోయాడు? హలో అమ్మా. ఏరా నాన్న, ఎక్కడున్నావు? తిన్నావా? కదనీవే కాలమాగని నాలో గమకంవై ఊపిరాపని నా పాదం నా లోకం నా సర్వం నాను వెలెన నాలో నా మొత్తం నీవమ్మా. నా గమ్యం నా గగనం నా గుండెల్లో చెప్పుడివై నాలో నా నువ్వే ఉన్నానమ్మా. నా దానివై నా కోసమై నాలోన వచ్చుండి నువ్వే నీ వాడినై నీ పాదమై నీతోనే ఉండిపోనా. అయినా ఈ నేచరు ట్రావెలింగ్ అన్నీ అయ్యే పనులే అంటావా? ఈ ప్రపంచంలో లవ్ ఫెయిలియర్ అనే వ్యాధికి నేచర్ ఒకటే మందు కాదు, ఫ్యామిలీ కూడా హెల్ప్ చేస్తుంది. అమ్మా. ఏం సూర్య, మందు అవుతావా? లేదు బ్రో, ఇప్పటి నుండి మందు మానేశాను. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని నా జీవితాన్ని నేనే నాశనం చేసుకుంటుంటే అది చూసిన నా కన్న తల్లి ఎంత నరకవేదన అనిపించిందో తలుచుకుంటేనే బాధగా ఉంది బ్రో. బ్రో, నేచర్ ఎటువంటి ప్రాబ్లం అయినా క్యూర్ చేస్తుంది అన్నావుగా? అవును, నీ ప్రాబ్లం ఏంట్రా? ఏం లేదు బ్రో, నాది చిన్నది, అది పెద్దదవుద్దా లేదా అని. ఏంట్రా అది? మనసు బ్రో, ఇంకేముంటది. అమ్మయ్యా, నవ్వేశాడు. వెళ్దాం పదండి. లెట్స్ గో. రెక్కలనే ఒక్కటిగా కలిపిలారా దిక్కులనే చుక్కలనే దాటియలారా కోరుకొనే కొత్త జగం చేరుకునే ఓ స్వేచ్ఛ కదా ఈ పయనం. గడిచిన కాలం గాయం ఏదో చేసిన మనసుపై మందే పూసే మంత్రమున్నదే నిరంతరం నీడలాగా ఉంటున్నది తానేగా ఉషస్సులో ఊపిరి పంచే గాలి పాటలా ఒక చినుకేదో తాకి చిగురే
ముగ్గురేస్తుంటే చైత్రం తడి కన్నుల్లో విరిసే చిరునవ్వే నీ సొంతం విడిపోలేవు గంధాలు ఆ పూల గుండె అవి కనరాని బంధాలు దారిలో 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 రెక్కలది ఒక్కటిగా కలిపినారా దిక్కులది సుక్కలది దాటియలారా కోరుకునే కొత్త జగం చేరుకునేను స్వేచ్ఛ కదా ఈ పయనం. ఇదే మన ట్రిప్లో చివరి రోజు కదా, మీలో ఏమైనా మార్పు అనిపిస్తుందా? కొన్నిసార్లు మనం వెళ్ళే దారులు తప్పే ఉండొచ్చు, కానీ వాటిని సరిచేయడానికి ఆ దేవుడు ఏదో ఒక రూపంలోనో ఎవరినొకరిని పంపిస్తూ ఉంటాడు. నా లైఫ్లో మాత్రం అది మీరే. అయినా నాలో కూడా మార్పు వచ్చిందంటే నేనే నమ్మలేకపోతున్నాను. అయినా మనం కలిసిన విధానం తలుచుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అయినా మనం ముగ్గురం ఎలా ఫ్రెండ్స్ అయ్యాం తెలుసా? సూర్య, ఉదయ్, క్రాంతి మన ముగ్గురి సూర్యుడి పేర్లు కాబట్టి మనం ఫ్రెండ్స్ అయ్యాం. వీళ్ళు కలిసిన ఏ పేర్లు? ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఆ కళ్ళదల్లి టీవురా. ఇదిగో తీసుకో. మన ముగ్గురి మీద ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాం. ఆ? సినిమానా? అయితే రైట్లేంటి? బార్ ఫ్రెండ్స్. రే ఒక్క నిమిషం రా. అదేంటి స్టోరీ వినవా? వెళ్ళిపోతున్నావు? హలో బేబీ, ఏం చేస్తున్నావు? అడవిలో క్యాంప్ ఫైర్ వేసుకొని కూర్చున్నాం. మరి ఎప్పుడు వస్తున్నావు? ఈరోజే ట్రిప్లో లాస్ట్ డే, రేపు వచ్చేస్తాం. అరే వీడు ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడారా? వీడికి కూడా మనలో అయితేనే తెలుసుద్దిరా. అయినా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోవాలరా. అందరు అమ్మాయిలు ఒకేలా ఉంటారా? నీకో విషయం చెప్తా విను. ఈ ప్రపంచంలో ప్రతి అబ్బాయికి సీత లాంటి అమ్మాయి కావాలి, ప్రతి అమ్మాయికి రాములు లాంటి అబ్బాయి కావాలి. కానీ ఏ అబ్బాయి రాముల్లా ఉండాలనుకోడు, ఏ అమ్మాయి సీతలా ఉండాలనుకోడు. ఈ ప్రపంచంలో రాముడైనా దొరుకుతారేమో అని సీత దొరకదు అబ్బాయి. అయినా ఇంకెన్ని రోజులని నిన్ను తలుచుకుంటూ నా జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉండేది. ఇదే చివరి రోజు నిన్ను తలుచుకునేది. అగో నువ్వేనా మర్చిపోయేది గతాన్ని? నేను కూడా మర్చిపోతా. సి దిస్ ఈస్ మై డార్లింగ్. అయితే ఇద్దరం కలిసి ఒకేసారి గతాన్ని మర్చిపోదాం. సరే సరే. అరే ఏంటి రెండు ఒకేలా ఉన్నాయి? అవునే, నిజంగానే రెండు ఒకేలా ఉన్నాయి. కళ్యాణ పోయినాయే ఏంటి? అరే మన ఇద్దరం ఒకే అమ్మాయిని ప్రేమించాం మనం. ఒక్క నిమిషం బేబీ, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే ఓకే. ఏమైందిరా, ఎందుకలా అరిచారు? వెన్నెలా? ఇదేంటి, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఫోటో మీ దగ్గర ఉంది? వేరే వాడు దొరికిందని రెండు వదిలేసి వెళ్ళిపోయింది బ్రో. లెట్స్ బ్రేక్. అంటే మన ముగ్గురం ఒకే అమ్మాయి చేతిలో మోసపోయాం అనమాట. అరే ఇప్పుడు ఏం చేద్దాంరా? నేను అప్పటికీ అడుగుంటానే ఉన్నా, మన ముగ్గురు ఏంటి ఇలా లింకులు కలుగుతున్నాయా అని. ఇంకేముంది, మన ముగ్గురు ఆ వెంటనే చేతిలో మోసపోయాం. అయితే మరి మన ముగ్గురు పరిస్థితి ఏందిరా? ఇంకేముంది, పార్ట్ 2లో చూసుకుందాంలే.